చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం. ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి జస్ట్ అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే మెడిటేషన్ చేయడానికి ఫస్ట్ ఏం చేయాలి? మనసుని, అంటే మన శరీరాన్ని, మనసుని ఫస్ట్ 1 నిమిషము డీప్గా సైలెన్స్లో పెట్టేసేయాలి. ఎక్కడ కూర్చున్నా సరే, కూర్చున్నప్పుడు ఏం చేయాలి? నిదానంగా మన ఎలాగైతే మనం స్నానం చేస్తామో అలాగే మనసులో సైలెన్స్ తోటి స్నానం చేసేయాలి. దాంట్లో ఫస్ట్ కావాల్సింది ఏంటి? శ్వాస చాలా నిదానంగా, చాలా లోతుగా తీసుకోవడం అనేది ముఖ్యం. ఫస్ట్ సాధారణంగా ఏం చేస్తుంటామో, మనం పని చేస్తూ ఉంటాం ఉదయం నుంచి రాత్రి వరకు. డీప్గా బ్రీతింగ్ ఒకసారి కూడా తీసుకుంటామా లేదా తెలియదు, మనకే తెలియదు. మనకు శ్వాస నడుస్తుంది, కానీ అది ప్రాణాన్ని నిలిపేందుకు నడిపించే శ్వాస వేరు, శ్వాసనే మనము శక్తిగా మార్చుకోవటం వేరు. ఇది వేరు. ఇది మెడిటేషన్లో జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఒక్క ఆలోచన ద్వారా మెదడు నుంచి శరీర భాగాల్లోకి డీప్గా సైలెన్స్ని పంపించడం అనేది ఒక స్టెప్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాము? రిలాక్స్ అంటాం. ఫస్ట్ మనము ఉదయం మార్నింగ్ లేవగానే మనసుని ఏం చేసుకోవాలి? రిలాక్స్గా పెట్టేసుకోవాలన్నమాట. దాంట్లో మంత్రం ఏంటి? ఫస్ట్ దానికి రిలాక్స్. ఉదయం లేవగానే ఏమనుకోవాలి చూడండి, మనసుకు చెప్పేసేయాలన్నమాట, నా మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది అని కనీసం 3 సార్లు 4 సార్లు చాలా డీప్గా అదే ఒక్క వాక్యాన్ని చాలా నిదానంగా బ్రెయిన్ సెల్స్లోకి వెళ్తుందా లేదా అని వాక్యాన్ని మనసు పూర్తిగా గమనిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఆ వాక్యమే శక్తిగా మారి ఆ శక్తి మెదడులోని కండరాలను కదిలిస్తుంది. మీరు ఆల్రెడీ ఆత్మ గురించిన లెసన్ కనుక విన్నట్లయితే ఒక సీక్రెట్ ఉంది చూడండి. మనము పూర్వజన్మ నుంచి, గత జన్మ నుంచి ఈ జన్మకి మనలోకి వచ్చింది ఏమిటి? ఆత్మ కదా, అంతే కదా. గత జన్మ నుంచి ఈ జన్మకి వచ్చింది ఏంటి? ఆత్మ కదా. ఆత్మ ఈ జన్మలోకి ఎప్పుడైతే ఆత్మ వచ్చినప్పుడు ఫస్ట్ మనం కడుపులో ఉన్నప్పుడే, మనం పుట్టక ముందే ఆత్మ మన శరీరంలో ఎక్కడికి వెళ్తుంది? బ్రెయిన్లో వెళ్ళి కూర్చుంటుంది. కాబట్టి ఏమవుతుంది? బ్రెయిన్ అనేది గత జన్మ నుంచి ఆత్మ తెచ్చినటువంటి నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ, మంచి కానీ చెడు కానీ, పాపం కానీ పుణ్యం కానీ ఏదైనా సరే దాన్ని ఫస్ట్ ఆత్మ ఏం చేస్తుంది? బ్రెయిన్లో వదిలేస్తుంది. కాబట్టి బ్రెయిన్లోకి ఆత్మ నుంచి ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఆ ఆత్మ గర్భంలోకి వెళ్ళిన తర్వాత నుంచే అవయవాలనే తయారవుతాయి. శరీరం, కళ్ళు ఎలా పుట్టాలి, చేతులు ఎలా తయారవ్వాలి, కాళ్ళు ఎలా తయారవ్వాలి, ఇవంతా కూడా ఆత్మ మెదడులోకి వెళ్ళి కూర్చొని ఆత్మ తన లోపల ఉన్న ఎనర్జీని బ్రెయిన్లోకి రిలీజ్ చేసి వదిలేస్తుంది అన్నమాట. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది? ఇంకా బాడీ మొత్తం రిలీజ్ చేస్తుంది. కాబట్టి శరీరంలో ఏ అవయవానికి శక్తి తక్కువ ఇవ్వాలి, ఏ అవయవానికి శక్తి ఎక్కువ ఇవ్వాలి అనేది బ్రెయిన్ డిసైడ్ చేసేస్తుంది. ఇందులో భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది చూడండి. పూర్వజన్మ నుంచి వచ్చిన సంస్కారాలు ఆత్మ మోస్తూ ఉంది కదా, ఆ మోస్తూ ఉన్నప్పుడు తన యొక్క పాపాలు లేదా పుణ్యాలు అన్నిటిని కూడా మెదడులో ఉన్న కణాల ఆధారంగా మాత్రమే పాప పుణ్యాలను అనుభవిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇదొక్క లైన్ మీరు అర్థం చేసుకోండి. ఈ ఒక్క లైన్ అంటే నా ఆత్మ నుంచి వచ్చిన పాపాలన్నీ కూడా ఇప్పుడు నా మెదడులో ఉన్న కణాల్లో ఉన్నవి అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది డీప్ సీక్రెట్ అన్నమాట. ఈ ఒక్క సీక్రెట్ని అర్థం చేసుకొని ఆ బ్రెయిన్లో ఉండే సెల్స్ మీదకి ఆత్మలో నుంచి వచ్చేటటువంటి శక్తిని ఎక్స్రే లాగా పంపించాలి. ఎక్స్రే పంపిస్తే ఏమవుతుంది? అక్కడ ఉన్న కాంతి అంతా కూడా ఫోటో తీస్తుంది కదా. అలా
అలాగే ఇక్కడ మన ఆత్మ లోపల నుంచి వచ్చే శక్తి ఒక వెలుగు, ఒక ప్రచండమైనటువంటి వెలుతురు ఉంటుంది కదా, అది బ్రెయిన్లో ఉండే కణాలను కడుగుతూ ఉంటుంది, మనం వాష్ చేస్తుంది, శుభ్రం చేసేస్తుంది. నార్మల్గా డాక్టర్ మందిస్తాడు కదా, మందిస్తే ఏమవుతుంది, ఒక గంట అరగంట ఆ సంబంధిత శరీర భాగం మీద పనిచేస్తుంది, వెళ్ళిపోతుంది, అప్పటికప్పుడు పనిచేస్తుంది ఒక గంట. కానీ ఇప్పుడు ఏదైతే ఎనర్జీని మీ ఆత్మలో నుంచి మీ మెదడులోకి శక్తిని పంపిస్తున్నారో అది శాశ్వతంగా ఉంది. కొన్ని వేల సంవత్సరాల వరకు మీ మనసులో నిలబడి ఉంటుంది. ఎన్ని వేలంటే దాదాపుగా చెప్పాలంటే దాదాపుగా 3000 సంవత్సరాలు ఉంటుంది మన మనస్సులో. ఈరోజు మనం ప్రయోగించే ఆత్మలో నుంచి మనస్సులోకి రిలీజ్ చేసే మంత్రశక్తి 3000 సంవత్సరాలు పనిచేస్తుంది. ఆ 3000 సంవత్సరాలు ఎప్పుడు చూసినామో ఎవరు చూసినామో వదిలేసింది. ఈరోజు మనం చేస్తాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత నేను ప్రయోగం చేపిస్తాను. ఈ ప్రయోగమైనా చూడండి, ఇట్లా కనీసం మీరు 3 సార్లు చేయించాలి. డైలీ రోజు 10 నిమిషాలు జస్ట్ 3 రోజులు చేయండి. మీకు ఎలా అనిపిస్తుంది? దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఉన్న మానసిక బరువు అంతా కూడా, మలినం అంతా కూడా కరిగిపోతుంది. కరిగిపోవడం అంటే ఏమవుతుంది తెలుసు కదా, ఏదైతే నల్లగా మాడి ఉందో దాన్ని బాగా తోమేసి ఏమవుతుంది, మెరుస్తుంది. కాబట్టి ఆ మెరుపు మన కళ్ళలో, మన ముఖంలో వస్తుంది, మనకు తెలుస్తుంది మన అర్థంలోనే. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు నేను 3 రకాలుగా ప్రయోగం చేపిస్తాను. మనసుకేమో రిలాక్సేషన్ ద్వారా ఏమవుతుంది, మనసుకి శాంతి లభిస్తుంది. రిలాక్సేషన్ అనేది ఎలా చేయాలని నేను ఒక్కొక్క టెక్నిక్ని చాలా డీప్గా తీసుకెళ్తాను. ఇప్పుడు రిలాక్స్ అవటం వల్ల మానసిక శాంతి అనేది చాలా నిండుగా తయారవుతుంది. తర్వాత రీఛార్జ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు సెల్ ఫోన్ ఉంది, సిమ్ కార్డ్ నెలకోసారి రీఛార్జ్ చేస్తారు కదా. రీఛార్జ్ చేయడం అంటే ఏంటి? దాన్ని వాడుకుంటారు, మళ్ళీ వాడకం అయిపోతే మళ్ళీ రీఛార్జ్ చేయాలి. అలాగే ఇక్కడ రీఛార్జ్ చేయడం వల్ల మన బ్రెయిన్కి, బాడీకి ఎనర్జీ ఛార్జ్ అవుతుంది. అది ఎలా అనేది ఇప్పుడు చేపిస్తాను, కానీ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. రిలాక్స్ అవ్వడం వల్ల ఏమవుతుంది, బ్రెయిన్ సెల్స్, మనసులో ఉండే ఒక్కొక్క లేయర్స్ అన్నీ క్లీన్ అవుతాయి. రీఛార్జ్ వల్ల బాడీలో, శరీరంలో ఉండే ప్రతి కణానికి కొత్త శక్తి పుడుతుంది. తర్వాతది రిలాక్స్, మనసులో రీఛార్జ్, బాడీలో రిఫ్రెష్ అనేది మన లైఫ్లో. రిఫ్రెష్ అనేది దేంట్లో? లైఫ్. ఈరోజు ఎప్పుడైతే మనం రిఫ్రెష్ అనేది ప్రయోగం చేస్తామో అది ఈ మార్నింగ్ నుంచి ఈరోజు వరకు, రాత్రి వరకు ఏదైతే చేస్తామో అదంతా కూడా ఫ్రీ అయిపోతుంది. రేపటికి లైఫ్ అంతా ఏమవుతుంది, ఫ్రెష్ అవుతుంది. ఇది ఎలా? పీస్ఫుల్ మైండ్ రిలాక్స్ అనేది మార్నింగ్ ఉదయం లేచినప్పుడు ఫస్ట్. రీఛార్జ్ అనేది మీరు డ్యూటీకి వెళ్ళేటప్పుడు, పనిలోకి వెళ్ళేటప్పుడు. తర్వాత రిఫ్రెష్, ఇదేంటిది? పడుకునే ముందు. 3 నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ రిలాక్స్, తర్వాత పనిలోకి, డ్యూటీలోకి, కాలేజ్, స్కూల్ లేదంటే బిజినెస్ ఏదైనా సరే దానికి వెళ్ళే ముందు, పనిలోకి వెళ్ళే ముందు రీఛార్జ్. తర్వాత నిద్రపోయి మన ఈరోజు అంతా కూడా జరిగిపోయినాయి నెగిటివ్, బ్యాడ్ అంతా కూడా మర్చిపోయి రేపటికి మళ్ళా చాలా కొత్తగా, చాలా ఫ్రెష్గా తయారవడానికి రిఫ్రెష్. ఈ 3 ఒక్కొక్క దానికి వాడే ఆలోచనలు వేరే ఉంటాయి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి 2 నిమిషాలు చేపిస్తాను, 2 మినిట్స్ చేపిస్తాను. దాన్ని మీరు ఇంటి దగ్గర 2 నిమిషాలు చేసుకోవచ్చు, 20 నిమిషాలు చేసుకోవచ్చు, ఈవెన్ కావాలనుకుంటే 2 గంటలు కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను జస్ట్ ఒక శాంపిల్ లాగా 2 మినిట్స్, ఒక్కొక్కటి 2 మినిట్స్ చేపిస్తాను. ఫస్ట్ ఏంటిది? రెండోది
మూడోది రిఫ్రెష్. రిలాక్స్ దేనికి? మనస్సుకి రిలాక్స్. రీఛార్జ్ దేనికి? బాడీకి. రిఫ్రెష్ దేనికి? రేపటి లైఫ్ కోసం. లైఫ్ రిఫ్రెష్ అవుతుంది. మైండ్ రిలాక్స్, బాడీ రీఛార్జ్, లైఫ్ రిఫ్రెష్. ఈ మూడు చూడండి. రేపటి నుంచి అసలు మీరు ఉదయం లేవగానే మీకు ఏమి గుర్తులేవనుకోండి, జస్ట్ ఈ 3 ఆర్లు గుర్తుపెట్టుకోండి చాలు. 3 ఆర్ అది ఎవరికైనా గుర్తుండే కదా. నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ మనం ఏం చేస్తాం? కళ్ళు తెరుస్తాం కదా. కళ్ళు తెరవక ముందే ఏం చేయాలంటే, కళ్ళు తెరవక ముందే మనము 1 నిమిషము ఇప్పుడు నేను చేయబోయేది మనస్సులో చెప్పాలి. 1 నిమిషం. దాంతో ఏమవుతుంది? మనస్సుకి మనము ఏదైతే శక్తిని ఇవ్వాలనుకుంటున్నామో అది రెడీమేడ్గా మనం ఇచ్చేస్తాం. కాబట్టి బ్రెయిన్ మనం ఇచ్చిన శక్తిని తీసుకొని రోజంతా అదే శక్తితో పనిచేస్తుంది. ఒకవేళ అలా కాదంటే ఏదో పరధ్యానంలో అసలు ఏమీ లేకుండా అటు ఇటు చూసుకుంటూ నిద్ర లేచేస్తాం కదా. లేవగానే ఫోన్ చూసేవాళ్ళు ఎంతమంది? లేవగానే టీవీ చూసేవాళ్ళు ఎంతమంది? అందరూ ఉంటారు. అడిగే ప్రశ్న లేదు కదా. ఇక్కడ అది ఓకే, మీరు ఏమైనా చేయొచ్చు, కానీ 2 మినిట్స్, ఒక 2 మినిట్స్ మాత్రం మన కోసం మనమే, మన మనస్సు కోసము, మన శరీరం కోసము, మన జీవితం కోసం. మనస్సు, శరీరం, జీవితం 3 అవే కావాల్సింది కదా. మనస్సు ప్రశాంతత, మనస్సు శాంతి, శరీరం శక్తి, జీవితం ఆనందం, రిఫ్రెష్ అవటం అన్నమాట. ఫస్ట్ది రిలాక్స్. ఓకే, రిలాక్స్. ఇప్పుడు నేను ఎలా మనసులో ఏమేమి అనుకోవాలి, బ్రెయిన్లోకి బ్రెయిన్ సెల్స్లోకి ఆ ఎనర్జీ ఎలా వెళ్ళాలి, నేను ఒక్కొక్క వాక్యంతో మీ బ్రెయిన్లో ఎలా నడిపించాలి అనేది చెప్తాను. మ్యూజిక్ పెడతాను. చాలా సైలెన్స్లో ఆ ప్రయోగాన్ని చేయండి. ఓకే, రిలాక్స్గా కూర్చోండి. హాయిగా శ్వాస తీసుకోండి. ఊపిరితిత్తుల్లోకి నిండా మంచి గాలి పీల్చుకోండి. నిదానంగా శరీర భాగాలన్నింటినీ తేలికగా వదిలిపెట్టేసి కళ్ళు మూసుకొని శ్వాస తేలికగా గాలిలో ఉండే ప్రాణవాయువు నిదానంగా శ్వాస ద్వారా శరీరంలోకి హాయిగా మెదడులోని ఒక్కొక్క కణంలో చల్లని ప్రశాంతమైన నిశ్శబ్దంతో
హాయిగా తల భారమంతా తేలికగా మారిపోతూ ఉంది. కనురెప్పలు చల్లగా తేలికగా ప్రశాంతంగా మారుతున్నాయి. శ్వాస ద్వారా గాఢమైన నిశ్శబ్దాన్ని కూడా మెదడులోని ప్రతి కణంలో హాయిగా గాఢంగా నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తున్నాం. మనస్సులో అపారమైన శాంతి ప్రవాహాన్ని గమనిస్తున్నాం. శ్వాస ద్వారా ప్రాణవాయువు, మనస్సు ద్వారా ప్రాణశక్తి అపారమైన శాంతి యొక్క తరంగాలని మెదడులోని ప్రతి అణువు అన్ని రకాల బాధలని వదిలేసి మెదడులోని ప్రతి కణంలో గాఢమైన విశ్రాంతిని గమనిస్తున్నాను. శ్వాసతో పాటుగా మనస్సులో ఉన్న అపారమైన శాంతి యొక్క ప్రవాహాన్ని మెదడులోకి నిదానంగా తీసుకువెళ్తున్నాను. మెదడులోని ప్రతి అణువులో ఉన్న పరమశాంతి నిదానంగా తల నుంచి శరీరం కింది భాగాల్లో, తల నుంచి మెదడు నుంచి భుజాలు, హృదయం, నడుము, కాళ్ళు, తల నుంచి శరీరంలోని ప్రతి అణువులోకి, శరీరంలోని ప్రతి కణంలోకి గాఢమైన నిశ్శబ్దం యొక్క ప్రశాంత తరంగాలని హాయిగా పంపిస్తూ రక్త ప్రవాహం కూడా అపారమైన శాంతి ప్రవాహంతో నిండిపోయింది. శరీరంలోని కండరాలు మరియు ఎముకల్లో కూడా గాఢమైన నిశ్శబ్దం, అపారమైన శాంతి యొక్క ప్రవాహం నిండిపోతా ఉంది. మనస్సు, మెదడు, శరీరం అంతా కూడా అనేక సంవత్సరాల నుంచి ఉన్న అనారోగ్యాన్ని కూడా నిదానంగా మరిచిపోయి అపారమైన శాంతి ప్రవాహం శరీరంలోని అణువులో నిండిపోతా ఉంది. శరీరం లోపల నుంచి నా చుట్టూ ఉన్న వాతావరణంలోకి కూడా పరమశాంతి యొక్క తరంగాలు వ్యాపిస్తున్నాయి. ఓకే, నిదానంగా ప్రశాంతంగా హాయిగా శాంతిగా కళ్ళు తెరిచి చూడండి.
ఒకటి ఫస్ట్ది రిలాక్స్ అనేది మనస్సుని మరియు బ్రెయిన్ని, మెదడులో ఏమవుతుంది, మెదడులో ఉండేటటువంటి అలసట పూర్తిగా నిదానంగా కిందికి వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. మెదడులోని కణాలన్నీ ఎప్పుడైతే తేలికగా ఫ్రెష్గా అయిపోతాయో అప్పుడు ఏమవుతుంది, మన బ్లడ్ అంతా కూడా క్లీన్ అవుతుంది. క్లీన్ అయిపోయింది అంటే మొత్తం శరీరం అంతా తేలికైపోతుంది. శరీరం తేలిక అయింది అంటే ఎప్పటి నుంచో మందులు వాడుతున్నటువంటి డిసీజెస్ ఏవైతున్నాయో, షుగర్స్ కానీ లేకపోతే థైరాయిడ్ లాంటివి కానీ బీపీ లాంటివి కానీ ఏవైనా సరే వాటి మీద దీని ఎఫెక్ట్ డైరెక్ట్గా పడుతుంది. డైరెక్ట్గా పడటం అంటే ఏంటి, నిదానంగా ఆ ప్రాబ్లం అనేది మన శరీరం వదిలేస్తుంది, ఆ సమస్యని వదిలేసుకుంటుంది. శరీరం తనకు తానే బయటికి దాన్ని కొట్టేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ మన ఆలోచన శక్తి, మన ఆత్మ, మనం ఎలా ఆలోచన చేస్తున్నామో ఆ ఆలోచనకు తగినట్టుగా మన ఆత్మశక్తి మారుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు రంగురంగుల లైట్స్ పెట్టినాం, వైట్ లైట్ ఉంది, రెడ్ లైట్ ఉంటుంది, ఎల్లో లైట్ ఉంది. వాటికి సంబంధించి ఇక్కడ మనకి ఏముంది, స్విచ్ ఉంటుంది కదా. ఎల్లో కావాలంటే ఎల్లో లైట్స్, ఎల్లో స్విచ్ సపరేట్ ఉంటుంది. అలాగే మన లోపల ఏమి పవర్ కావాలో ఆ పవర్ని మన ఆత్మలో నుంచి సృష్టించుకోవడానికి మనం ప్రయోగించాల్సిన ఏంటి, ఆలోచనలు. ఏంటి ఆలోచనలు? ఇప్పుడు నేను ఒక్కొక్క లైన్ చెప్తూ వెళ్ళాను కదా, అదే ఆలోచన. అలాంటివి మీరు ఒక 4-5 చెప్పుకోవచ్చు, సరిపోతుంది. ఉదయాన్నే ఫస్ట్ చేయాల్సింది రిలాక్స్ ఫర్ పీస్ఫుల్ మైండ్. తర్వాతది రీఛార్జ్. శరీరంలో ఒక్కొక్క కణంలో శక్తిని సృష్టించడం కోసం మనం వాడాల్సినటువంటి ప్రయోగం. ఇప్పుడు రెండోది, ఒకటేమో ఫస్ట్ అయిపోయింది, రెండోది ఇదేంటిది, రోజంతా చేయాలి. అదేమో మార్నింగ్ లేచినప్పుడు మైండ్ బాడీ క్లీన్ అవ్వటానికి. తర్వాతది రీఛార్జ్ అనేది రోజంతా మనం ఎప్పుడైతే మనము డల్ అయిపోతామో, శరీరం బలహీనంగా ఉంటుందో, ఎప్పుడైనా అనారోగ్యం ఉంటుందో అలాంటి ప్రతి సమయంలో దీన్ని వాడుకోవచ్చు. దీని ప్రయోగం అనేది కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది, కొంచెం ఎక్కువ ఎనర్జీ ఉంటుంది అన్నమాట. ఈ ప్రయోగం ఎంత ఎక్కువ చేస్తారో అంత ఎక్కువ ఏమవుతుంది, అంత తక్కువ టైంలోనే బాడీ నిరోగి, రోగాల నుంచి పూర్తిగా విముక్తి పొందుతుంది. ఒకటోది. రెండోది, ఆరోగ్యం పెరుగుతుంది. అంటే అర్థం ఏంటిది, ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే మన బాడీలో ఉన్న సెల్స్ని మనం ఎప్పుడైతే ఛార్జ్ చేస్తామో అదేమవుతుంది, తనకు తానుగానే ఆరోగ్యవంతమైన శక్తిని సృష్టించుకుంటుంది. దాంట్లో నుంచి ఆయుష్ పెంచుకుంటుంది. ఆయుష్ పెంచడం అంటే ఇందులో ఇంకొక సైడ్ ఏం జరుగుతుంది, వయస్సు తగ్గుతుంది. ఏమవుతుంది, ఇప్పుడు మీరు చాలామంది ఉన్నారు కదా, ఇప్పుడు 50 above 60 above ఉన్నారు కదా, మీరు ఒకవేళ 30-40లోకి వచ్చారనుకోండి, సంతోషమా దుఃఖమా? ఎవరైనా వయసు తగ్గించుకోవాలంటే సంతోషమే కదా. ఎందుకంటే మీరు ఇప్పుడు కూడా హిమాలయాల్లో చాలా చోట్ల ఈ అనేక రకాలుగా, అంటే ఇలాంటివి ఆత్మ సంబంధించిన విద్య తెలియకపోవడం వల్ల ఆ 100 రకాల చెట్ల రసాలను ఒంటి మీద పూసుకొని వయసు తగ్గించుకోవాలని చేసే ఋషులు చాలామంది ఉన్నారు. అవే అవసరం లేదు. మన ఆత్మశక్తితోటి, మన ఆత్మలో ఉండే శక్తితోటి మన శరీరాన్ని ఛార్జ్ చేసుకుంటే నిదానంగా మీరు 1 సంవత్సరం చేశారంటే 1 సంవత్సరం వయస్సు తగ్గుతుంది. ఓకే, చెప్పకుండానే ఏం చేయాలి, నేను చూపించాను, చేపిస్తాను మీతో. ఏం చేయాలి, ఏం ఆయింట్మెంట్ పూసుకునేది ఏం లేదు. ఏం చేయాలి, ఒక్కొక్క స్టెప్ నేను ఏదైతే మంత్ర ప్రయోగం మీ బ్రెయిన్కి నేను ఇస్తుంటానో ఇప్పుడు దాన్ని
మీకు మీరుగా లోపల ప్రయోగం చేసుకుంటూ ఫీల్ అవుతూ ఆ అనుభూతిని ఆస్వాదన చేస్తూ ఎనర్జీని క్రియేట్ చేశారు. ఓకే, లేచి ఒకసారి ప్రశాంతంగా ఒకసారి లేచి మళ్ళీ చేతులు గట్టిగా కొట్టండి. లేచి పైన ఉంది కదా హాయిగా గాలి పీల్చుకోండి. ఓకే, రెస్ట్ ఉన్నారా? ఓకే, యాక్టివ్ ఉన్నారు కదా? ఓకే, కూర్చోండి. ఇప్పుడు రీఛార్జ్ చేస్తాను. రిలాక్స్ కూర్చోండి, కళ్ళు మూసుకోండి. మనసులో ఒక డివైన్ స్టార్, ఒక వజ్రం లాంటి ఒక వెలుగుని చూస్తున్నాను. అది నా ఆత్మ యొక్క డివైన్ దివ్య స్వరూపం. ఆ దివ్య స్వరూపాన్ని నేను మనస్సు దగ్గరగా చూసి కొన్ని ప్రచండమైన ఆలోచనల్ని ప్రయోగిస్తూ ఆలోచన శక్తిని నిదానంగా మనస్సు ద్వారా మెదడుకి ప్రయోగించబోతున్నాను. నా ఆత్మ యొక్క ఆ ప్రకాశవంతమైన వెలుగు శరీరంలో నలువైపులా తెల్లని వెలుగు ప్రకాశం మెరుపులాగా పాకిపోతా ఉంది. ఏంజల్స్ దేవదూత స్వరూపంలో ఆకాశంలో ఒక తెల్లని శరీరాలు ఎలాగైతే విహరిస్తాయో నా అంతర శరీరం కూడా తల నుంచి కాలి వరకు చేతులు కాళ్ళు అన్నీ కూడా కాంతివంతమైన శరీరం అంతా కూడా సంపూర్ణమైన కాంతిగా మారిపోతా ఉంది. తల నుంచి చేతులు కాళ్ళు భుజాలు ప్రతి అవయవం ఒక ట్యూబ్ లైట్ వెలుగులాగా మెరుస్తుంది. ఆత్మస్వరూపం నుంచి వచ్చే శక్తి యొక్క ప్రవాహం లాగా అఖండమైన మెరుపు నిదానంగా భుజాల్లోకి, ఒక జలపాతం కింద నిలబడితే తల మీద పడినటువంటి నీళ్లు చర్మం అంతా పాకిపోయినట్లుగా ఆత్మలో ఉండే దివ్యమైన తెల్లని ఒక ప్రకాశవంతమైన వెలుగు తల ముఖం పూర్తిగా కాంతివంతంగా మారిపోయి తల నుంచి అరికాలి వరకు శరీరంలోని అణువులో ఎముకల్లో కండరాల్లో కూడా తెల్లని అపారమైన శక్తి ప్రవాహం నిండుతా ఉంది. శరీరం నిదానంగా గాలి కంటే తేలికగా ఆత్మలో నుంచి వచ్చే ప్రకాశవంతమైన దివ్య శక్తి తేజస్సుతో శరీరాన్ని కాంతిమయంగా చేసి శరీరంలోని అణువులో అపారమైన వెలుగు నిండిపోయి ఒక ప్రచండమైన శక్తిగా నేను మారిపోతున్నాను. నేను ఒక వ్యక్తి నుంచి శక్తిగా మారుతూ శరీరం అంతా కాంతిమయంగా
ప్రకాశమయంగా మారిపోతూ ఉంది. శరీరంలోని ప్రతి అవయవం పూర్తిగా సంపూర్ణ ఆయుష్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని తనకు తానే సృష్టించుకుంటున్నాయి. ఒక శక్తి ప్రవాహం నా తల నుంచి చేతులు, అరికాళ్ళు, అరిచేతుల్లో కూడా దివ్యమైన ప్రకాశము, అఖండమైన తేజస్సు నిండుతూ ఉంది. నిదానంగా శరీరం లోపల నిండిన తెల్లని తేజస్సు, ప్రకాశం, అపారమైన శక్తి నా చర్మం అంతా కూడా ట్యూబ్ లైట్ కాంతిలాగా విపరీతమైన ప్రకాశంతో జ్వలిస్తూ ఉంది. నేను పూర్తిగా రోగ విముక్తి చెందాను, పూర్తిగా పాప విముక్తి చెందాను. అనేక జన్మల పాపాలు నన్ను వదిలేశాను. నా శరీరం కొత్త శక్తితో, సరికొత్త ఆరోగ్యవంతమైన ఆయుష్తో నిండిపోయింది. అరిచేతులు, అరికాళ్ళలో కూడా అపారమైన శక్తి ప్రవాహంతో గుండె నిండుగా ఈ తెల్లని శక్తి ప్రకాశము గుండెలో ధైర్యంగా మారుతుంది, కండరాల్లో శక్తిగా మారుతా ఉంది. శరీరం మీద, చర్మం మీద దివ్య ప్రకాశంగా మారుతా ఉంది. తొందరగానే కళ్ళు తెరవద్దు. జస్ట్ ఆ ఎనర్జీని కొంచెం కంట్రోల్ చేయాలి. ఆ ఎనర్జీ మొత్తం శరీరంలో నిదానంగా పాకిపోతున్నట్టుగా ఫీల్ అవుతూ నిదానంగా, చాలా నిదానంగా కళ్ళు తెరవాలి. ఇది రిఫ్రెష్, రాత్రి పడుకునే దానికి సంబంధించి ఇది 2 minutes. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ది ఇది 2 minutes ఉంది. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ది ఏంటంటే త్రిలోక దర్శనం ఉంది. త్రిలోక దర్శనంలో ఏం జరుగుతుంది? ఇక్కడే ఓకే అని చెప్పి దీంట్లోకి వెళ్తాను. దీంట్లో ఏముంటుంది అంటే, ఇప్పుడు ఏదైతే మనం ఎనర్జీ ప్రయోగం చేస్తున్నాం కదా, దీంట్లో ఏముంటుంది? ఇక్కడ మనం భూమి మీద ఉన్నాం కదా, అనిపిస్తుందా? భూమి మీద మనము ఎంతవరకు అయితే కంటితో చూస్తున్నామో అంతవరకు భూలోకం, అంతే కదా. భూమికి పైన ఏముంది? సూక్ష్మలోకం పసుపు రంగులో ఉంది, పైన పరంధామం ఉంది. ఈ ప్రయోగంలో ఏం జరుగుతుంది? మనము భూమి మీద కూర్చొని మన ఆత్మలోకి పరమాత్మ నుంచి శక్తిని తీసుకుంటాం. పరమాత్మ నుంచి తీసుకునే శక్తిని మన ఆత్మ లోపల నిలబెట్టుకొని ఏం చేస్తాము? మన చుట్టూ ఏముంటాయంటే భూమి మీద మన లైఫ్ కొన్ని విషయాలతో కంట్రోల్ అవుతుంది. ఫస్ట్ ఏంటి? మన ఆత్మ ఉంది. మన లైఫ్ అనేది ఫస్ట్ మన చుట్టూ ఉన్న ఏంటి? శరీరం అంటే ఏంటిది? పంచేంద్రియాలు, అంతేగా. శరీరం అంటే ఏంటి? గట్టి చెప్పండి. వినపడట్లేదని కాదు, అందరికి వినపడాలి. పంచేంద్రియాలు. అదే, ఎందుకంటే ఏ టాపిక్ నడుస్తుంది అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు పక్కన. మీ పక్కన ఎవరైనా నిద్రపోయాలంటే కొంచెం లేపండి, అది మీకే పుణ్యం. చూడండి, ఈ ఆత్మ ఉంది కదా, ఎప్పుడైతే మన ఆత్మ ఆలోచన శక్తి ద్వారా నిదానంగా సూక్ష్మలోకానికి
పరంధామంలో ఉండే పరమాత్మకి ఎప్పుడైతే మన మనస్సు ఆత్మశక్తికి పరమాత్మ శక్తికి ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో, అతుక్కుంటుందో, అప్పుడు మన చుట్టూ ఏమున్నాయి? పంచేంద్రియాలు ఉన్నాయి. ఈ పంచేంద్రియాలను కంట్రోల్ చేసేవి ఏమున్నాయి? పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలని కంట్రోల్ చేసేవి ఏమున్నాయి? నవగ్రహాలు. ఓకే, స్టెప్స్. ఆత్మని కంట్రోల్ చేస్తున్నాయి పంచేంద్రియాలు. చుట్టూ మనసు చుట్టూ మెదడు ఉంది. మెదడు చుట్టూ ఏమున్నాయి? పంచేంద్రియాలు. పంచేంద్రియాలకి చుట్టూ పంచభూతాలు. పంచభూతాల పైన నవగ్రహాలు. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఒకవేళ మన ఆత్మలో కనుక బలం లేకపోతే ఈ పంచేంద్రియాలు సతాయిస్తాయి, లేదంటే పంచభూతాలు ఏడిపిస్తాయి, లేదంటే నవగ్రహాలు నాశనం చేస్తాయి. కొంతమంది చూడండి, ఏదో రకమైన ఇంట్లో అశాంతి ఉంటుంది. వాళ్ళకి ఏం చేసినా దానికి పోదు బయట. పూజారులు లేకపోతే జ్యోతిష్యులు వాళ్ళు వీళ్ళు పోతే వేలు ఖర్చు పెట్టిస్తారు, బట్ అది వదలదు. అలాగే కొంతమందిలో అసలు ఈ శరీరంలో ఏమి టెస్ట్ చేసినా రోగం బయటపడదు, కానీ మనిషి ఎప్పుడు జబ్బుతూ ఉంటాడు. ఇవి ఊళ్ళో ఎక్కువ చూస్తున్నాం. ఎన్ని స్కాన్ చేసినా కూడా తెలియదు అదేంటిది అనేది ఇప్పుడు ఇందులో తెలుస్తుంది. ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ రిలాక్స్ అయిపోయింది కదా, రీఛార్జ్ అయిపోయింది. ఇంకోటి ఏం మిగిలింది? రిఫ్రెష్. ఇది జస్ట్ 2 minutes. అది ఎలా చేయాలి? ఓన్లీ నిద్రపోయే టైంలో చేయాలి. దాంట్లో ఏం జరుగుతుంది అంటే, అదే ఆ 2 minutes అయిపోయాక నేను దీంట్లోకి వెళ్తాను. ఓపిక ఉంది కదా అందరు? ఓపిక ఉందా? అర్థమవుతుంది కదా? పోండి, పోయేవాళ్ళు వెళ్ళొచ్చు. అందుకనే ఫస్ట్ చెప్పేసినా కదా 3. ఇప్పుడు 2 minutes ఉంది. ఇది అయిపోయిన వాళ్ళు ఒక సెషన్ వెళ్ళిపోవచ్చు. ఈ 2 minutes ఏది? పడుకునే దానికి సంబంధించి రిఫ్రెష్ ఒకటి. లేకపోతే ఇప్పుడు మీరు అందరూ వెళ్ళిపోవాలి కదా, ఇది ఆపేస్తాను. ఓకే, నిద్ర ఒకటి నేర్పిస్తాను. 2 minutes చూడండి. తర్వాత పంచభూతాలని ఎలా తగ్గి కొట్టాలో నేర్పిస్తాను. భూత శుద్ధి. ఇక్కడ ఏం అవసరం లేదు, మంత్రతంత్రాలు నిమ్మకాయలు ఏం అవసరం లేదు. సో రిఫ్రెష్ ఎందుకో చెప్తున్నా అంటే చూడండి, మార్నింగ్ నుంచి ఉదయం నుంచి రాత్రి వరకు ఒక డే అంటే 6 AM నుంచి 6 PM అనుకోండి. ఉదాహరణకి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మనం ఎన్నో పనులు, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, ఇంటి పనులు కానీ, పొలం పనులు కానీ, స్టూడెంట్స్ అంటే చదువులు. ఓకే, ఇక్కడ స్టూడెంటా ఎంప్లాయ్ అనేది తేడా లేదు. చదువుకునే వాళ్ళకైతే ఆ చదువుల భారం ఉంటుంది, పని చేసే వాళ్ళకైతే ఆ పని భారం ఉంటుంది. ఇద్దరికీ సమానమైన మానసిక శారీరక భారం ఉంటుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందుగా ఏం చేయాలి? చాలామంది మీకు కనుక వీలైతే కూర్చొని చేయండి 2 minutes. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మీరు చేస్తున్నారు అనుకోండి. ఎందుకంటే చాలామంది ఇంట్లో ఇప్పుడు అందరూ ఇంట్లో పనిలో ఉంటే నేను వెళ్ళి ఇక్కడ కూర్చొని చేస్తున్నాను అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చాడు ఇలా చూస్తాను కదా, అవునా కదా? అలాంటి వాళ్ళకి కూడా ఉపాయం ఏంటంటే, మీరు పడుకొని కూడా ఈవెన్ ఒక బెడ్ మీద ఎప్పుడైతే మీరు పడుకొని కూడా చూడండి, పడుకోవడానికి నిద్రపోవడానికి మధ్య టైం ఉంటుంది. అంటే మనం పడుకోవడానికి వెళ్తుందంటే ఫస్ట్ ఏం చేయాలి? కళ్ళు మూసుకొని కూడా చేయొచ్చు, పడుకొని చేయొచ్చు. దీన్ని ఏమనుకోవాలి? ఫస్ట్ ఏం చేయాలి? మనస్సుని, బ్రెయిన్ని సైలెన్స్లో ఎంటీ చేయాలన్నమాట. స్టెప్స్ చెప్తున్నా, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా 1 minute. తర్వాత నేను ప్రాక్టీస్ చేస్తాను, అది 1.5-2 minutes.
దాంతో ఆ సబ్జెక్ట్ అయిపోతుంది. ఏంటి ఫస్ట్ పడుకోగానే ఏం చేయాలి? మన మన ఆలోచనని, మన స్పృహని, మన ఫీలింగ్స్ని నిదానంగా తల నుంచి మెదడు నుంచి ఒక్కొక్క శరీర భాగాన్ని నేను ఖాళీ చేసిస్తున్నా. మన ఆలోచనలు ఎప్పుడైతే మన శరీరం మీద పనిచేస్తుంటాయో అంతవరకు కూడా మన రోగాలు ముదురుతుంటాయి. సీక్రెట్ చూడండి. ఎందుకంటే మన ఆలోచనలు ఎంతవరకు అయితే మన శరీర భాగాల మీద పనిచేస్తూ ఉంటాయో అంతవరకు మన రోగాలు ముదురుతూ ఉంటాయి. ఎందుకు? మన రోగాలకి మనమే శక్తిని ఇస్తున్నట్టు అన్నమాట. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలా? నేను పడుకొని ఉన్నాను, శరీర భాగాన్ని, తల, మెదడులోని అన్ని భాగాలని స్విచ్ ఆఫ్, సైలెన్స్ అయిపోతున్నాయి. ఫస్ట్ మనసు సైలెన్స్ అయిపోయింది. నేను ఈ ప్రపంచంలో నుంచి కాసేపు డీప్ రిలాక్సేషన్లో నా విశ్రాంతి లోకంలోకి నేను వెళ్తున్నాను అని మనసు తనకు తానుగా చెప్పుకోవాలి. మెదడుతో మనస్సు మెదడు రెండు కూర్చొని మనం ఇప్పుడు ఈ ప్రపంచాన్ని కాసేపు వదిలిపెట్టేస్తున్నాం. ఈ ప్రపంచాన్ని మన మనస్సు నుంచి ఖాళీ చేస్తున్నాము అని జస్ట్ 2-3 మినిట్స్ చాలా ఇంట్రెస్ట్గా మనస్సులోనే అనుకున్నాం అనుకోండి, ఇంకా బయట నుంచి వినిపించే శబ్దాలన్నీ వినిపించడం ఆగిపోతుంది. న్యాచురల్గానే అయిపోతుంది. నిదానంగా ఏమవుతుంది? మనస్సు మెదడు ఖాళీ అయిపోతాయి. ఖాళీ అయిపోయినాయి అంటే శరీర భాగాలన్నీ ఒరిజినల్గా ఉంటాయి. ఇంకా బయట ప్రభావం లేదు, లోపల నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం లేదు. వాటి న్యాచురల్గా రిలాక్స్గా చిన్న పసి బాలులాగా అలా వదిలేసి ఇంకా ఆలోచన శక్తి ప్రయోగం ఎలా అంటే, నేను పూర్తి శరీరంలోని ప్రతి అణువుతోటి నేను మాట్లాడుతున్నాను. నీకు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ విషయంతో ఇప్పుడు ఏమాత్రం సంబంధం లేదు. తల నుంచి అరికాలి వరకు హృదయంలో, లంగ్స్లో, రక్త ప్రవాహంలో కూడా శూన్యం నిండిపోతుంది. శూన్యం, శాశ్వతమైన శూన్యం ఏర్పడుతుంది. విపరీతమైన సైలెన్స్ నిండిపోతుంది. విపరీతమైన సైలెన్స్ నా శరీరంలో పూర్తిగా ఆక్రమించబడింది. ఇక నా బ్రెయిన్లో ఆనంద తరంగాలు పోతున్నాయి. ఇంకొక ఆలోచన, ఎందుకు ఆనంద తరంగాలు అంటున్నానంటే, ఆనంద తరంగాలు పెట్టకపోతే మెదడు ఏం చేస్తుంది? ఉదయం నుంచి జరిగిన వాటిలోంచి నెగిటివ్ ఎంచుకొని బాధల్ని తనకు తాను పుట్టించుకుంటుంది. అది పుట్టించుకోవడానికి మనం పర్మిషన్ ఇవ్వకుండా మనది పెడుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, అట్లా వదిలేస్తే అది పట్టుకొని ఇది పట్టుకొని ఆడుతూ ఉంటాడు. అది వస్తువులు చెడగొట్టేస్తూ ఉంటాడు. ఆ వస్తువు విడిపించాలంటే మనం ఏం చేయాలి? వేరే ఇవ్వాలి, అంతే కదా? వేరే వస్తువు ఇవ్వాలి, అంతే కదా? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము? బ్రెయిన్కి మనం ఏం చేస్తున్నాం? మనము చాలా ముక్తి అనుభూతి కలిగించేటటువంటి ఆలోచనల్ని మనం బ్రెయిన్లోకి పంపిస్తే ఏమవుతుందంటే, బ్రెయిన్ ఏ ఆలోచనలు అయితే తీసుకుంటుందో, ఏంటి ఆలోచనలు? శరీరం అంతా కూడా శూన్యమవుతుంది. శరీరంలో ప్రతి అణువులో అపారమైన నిశ్శబ్దం నిండిపోయింది. ఆనందం యొక్క తరంగాలు రక్త ప్రవాహంలో తేలియాడుతున్నాయి. ఇలా అనుకోవడం వల్ల, అలా అనుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, రాత్రి అంతా కూడా మనం మెదడుకి పడుకునే ముందు ఏదైతే వర్క్ ఇచ్చామో అది రాత్రి అంతా మళ్ళా ఉదయం లేచేంత వరకు ఆ వాటితోటే గడిపేస్తుంది అన్నమాట. మీరు ఆల్రెడీ వినే ఉంటారు చూడండి. మీరు ఏది చదువుతూ పట్టుకుంటారో లేకపోతే ఏది చూస్తూ పట్టుకుంటారో దానికి సంబంధించిన స్వప్నాలు వస్తాయంటారా? జనరల్గా ఏంటి, మనం యూట్యూబ్, వాట్సాప్ చూసుకుంటూ పట్టుకుంటాం కాబట్టి ఆ సైతాన్లు అన్ని కనిపిస్తాయి రాత్రి, అంతే కదా? మనం ఏది చూపిస్తున్నామో
అదే బయటకు వస్తుంది రాత్రి పూట. ఎవరు కనిపిస్తారో కూడా మనకు తెలియదు, మన గుర్తు కూడా పెట్టమని ఎవరు. అవునా? అందుకని ఆ దరిద్రం అనేది లేకుండా బ్రెయిన్కి చాలా స్వచ్ఛమైన, దీన్ని ఏమంటారంటే హీలింగ్ ఎనర్జీ అంటారు. బ్రెయిన్కి ఇలా ఆనంద తరంగాలని నేను సృష్టిస్తున్నాను అనుకుంటూ ఉంటే బ్రెయిన్ అంటుంది, అవును కదా నేను ఆనంద తరంగాలలో నేను మునిగి ఉన్నాను కదా అని అనుకుంటుంది. అంటే నేను ఏం నేర్పిస్తున్నానో అది నేర్చుకుంటాను. కాబట్టి రాత్రి అంతా కూడా ఏం చేస్తుందంటే బ్రెయిన్ నుంచి తయారయ్యే ఆనంద తరంగాలు రాత్రి శరీరం లోపల, బ్రెయిన్ లోపల, మన లోపల ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది, దాంట్లో నిండా పాకిపోతాయి అన్నమాట ఆనంద తరంగాలు. దానివల్ల ఏం జరుగుతుంది, దీన్ని ఏమంటారంటే ఇలా మీరు చూడండి, జస్ట్ 3 days చేసి చూడండి, మీకు 4th day మీరు చేయకుండా కూడా ఆటోమేటిక్గా అది సిస్టమ్ ఏర్పడిపోతుంది. దీన్ని ఏమంటారంటే యోగ నిద్ర. ఏంటిది? యోగ నిద్ర. యోగ నిద్రతోటి గుర్తుపెట్టుకోండి, యోగ నిద్రతోటి రోగాలు నశిస్తాయి. అట్లా కాకుండా టీవీ చూసుకుంటూ, లేకపోతే యూట్యూబ్లు, వాట్సాప్లు, లేకపోతే అవి ఇవి టీవీ న్యూస్, లోకాభిరామాయణం చూసుకుంటూ నిద్రపోతాం కదా, దాన్ని ఏమంటారంటే భోగ నిద్ర. భోగ నిద్ర ఏం చేస్తుంది? రోగాలను పుట్టిస్తుంది. యోగ నిద్ర ఏం చేస్తుంది? రోగాలని నశింపజేస్తుంది. ఎందుకు? దాంట్లో కూడా సైన్స్ ఉంది. మనము ఏవైతే విషయాలు చూస్తామో వాటిల్లో, ఇప్పుడు మనం చూసే వాటిలో అంతా ఏముంటుంది, అంతా ఏదో నెగిటివ్ ఉంటుంది కదా. సో నెగిటివ్ బ్రెయిన్లోకి వెళ్ళి రాత్రి అంతా ఏం చేస్తుందంటే మన శరీరంలో ఏ భాగం అయితే బలహీనంగా ఉందో ఆ భాగంలోకి వెళ్ళి రాత్రి అక్కడ స్టోర్ అయిపోతుంది ఆ చెడు శక్తి. అదే కొలెస్ట్రాల్గా మారుతుంది, లేదంటే అదే పెయిన్గా మారుతుంది, అదే క్యాన్సర్గా మారుతుంది. దాన్ని భోగ నిద్ర. భోగ నిద్ర ఏం చేస్తుంది? రోగాలని సృష్టిస్తుంది. యోగ నిద్ర ఏం చేస్తుంది అంటే ఇట్లా ఆనంద తరంగాలని బ్రెయిన్లోకి పంపించుకొని ఆ ఆనంద తరంగాలని ఫీల్ అవుతూ, అనుభూతి చెందుతూ నిద్రలో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే రక్త ప్రవాహంలో రాత్రి అంతా కూడా శక్తి ప్రవాహం వెతుకుతుంది బాడీలో. వాచ్మెన్, సెక్యూరిటీ గార్డ్ నైట్ ఇట్లా టార్చ్ లైట్ వేసి చూస్తుండే కదా ఎక్కడ ఏమో ప్రాబ్లం ఉందని అనిపిస్తుంది. కాబట్టి మన సోల్ నుంచి వచ్చే ఆ ఆనంద తరంగాలు ఏం చేస్తాయి, మన బాడీలో ఎక్కడ ఏం రోగం ఉందా అని చెప్పేసి పోయి టార్చ్ లైట్ కొడుతుంది. మీ గ్యారెంటీ చెప్తున్నా, 3 days చేయండి అంతే. 4th day చూడండి, కంపల్సరీగా మీరు 1 సంవత్సరం నుంచి ఫీల్ అయినటువంటి బాడీ వెయిట్ ఏదైతే ఉందో 4th day మీకు సగం అయిపోతుంది. అది షుగర్ అయినా సరే, బీపీ అయినా సరే, హార్ట్కి సంబంధించిన సరే, కిడ్నీస్ ఏదైనా సరే సగం అయితే గ్యారెంటీగా ఫీల్ అవుతుంది, రిలీఫ్ వచ్చేస్తుంది. సో అది ఇప్పుడు 2 minutes ఎలా రాత్రి. ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, మీరు ఇంటి దగ్గర ఏం చేయాలి? రాత్రి చేయాలి, పడుకునేటప్పుడు చేయాలి ఈరోజు. ఓకే 2 minutes చూడండి, చేయండి, నేను చెప్తాను. నిదానంగా మనస్సు, శరీరం గాఢమైన విశ్రాంతిలో లీనమైపోతుంది. మెదడులోని ప్రతి కణంలో విపరీతమైన నిశ్శబ్దం నిండుకొని మెదడు నుంచి హృదయంలోకి, హృదయం నుంచి శరీరంలో అన్ని వైపులకి పూర్తిగా నిశ్శబ్దం పాకిపోతూ ఉంది. మనస్సుని ప్రపంచం నుంచి దూరంగా తీసుకొస్తున్నాను. మనస్సులో ఆనందభరితమైన ఆనంద తరంగాల ప్రవాహాన్ని గమనిస్తూ ఆనంద తరంగాల యొక్క ప్రవాహం తల నుంచి శరీరం అంతటా, చేతులు, కాళ్ళు, ఆనంద తరంగాలు రాత్రి పూర్తిగా శరీరంలో నిండిపోయి
గాఢ నిద్రలో, యోగ నిద్రలో ఈరోజు సుఖంగా ముగిసిపోయి మరుసటి రోజు కోసం గాఢమైన విశ్రాంతి, గాఢమైన ప్రశాంతత, గాఢమైన ఆనంద యోగ నిద్రలోకి శరీరంలోని అణువులన్నీ కూడా జారుకుంటున్నాయి. నిద్రపోకండి, వస్తుంది కదా, గ్యారంటీ వస్తుంది. మీరు ఈరోజు సాయంత్రం పోయిన తర్వాత చేయండి. ఇంకోటి ఏంటంటే 3 చెప్పినా కదా, రిలాక్స్, రీఛార్జ్, రిఫ్రెష్. ఈ 3 జస్ట్ ఇప్పుడు విన్నారు కదా, ప్రాక్టీస్ చేశారు కదా. మీరు రేపటి నుంచి మీరు మీ దగ్గరలో ఉండే సెంటర్లోకి వెళ్ళేసి జస్ట్ రోజు సాయంత్రం పూట ఒక 10 మినిట్స్ కూర్చొని 10 మినిట్స్లో 2 మినిట్స్ ఇది చేసుకొని ఇంటికి వెళ్ళండి. అది మీకు ఇంకా సూపర్గా పనిచేస్తుంది. 100% గ్యారంటీగా రిజల్ట్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే మీరుగా సొంతంగా ఇంట్లో కూర్చుంటే అది ప్రయోగం చేసుకోవడానికి తగిన వాతావరణం ఉండదు. కాబట్టి మీ దగ్గరలో ఉన్న సెంటర్స్లో కనుక జస్ట్ ఒక 10 మినిట్స్, ఓన్లీ 10 మినిట్స్, 2 మినిట్స్ చేసేయండి. మీకు ఆ బ్యూటిఫుల్గా అది మీకు ఇంటర్నల్ ఒక ఎనర్జీ సృష్టించే ఒక టెక్నిక్ మీకు సొంతం అయిపోతుంది. దాంతో 100% రిలాక్స్ ద్వారా మైండ్ పీస్ఫుల్, రీఛార్జ్ ద్వారా బాడీ పవర్ఫుల్, రిఫ్రెష్ ద్వారా లైఫ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఆ 3 అది సబ్జెక్ట్. ఇంకేమైనా సబ్జెక్ట్ ఉందా? పోతాం, చెప్తాను. నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ ఉందా? ఏం లేదా? అంటే దీది వాళ్ళు కలుస్తారు ఇక్కడే కిందనా? ఇక్కడ వస్తారా? ఓకే, ఇది కావాలా? నెక్స్ట్ చెప్పండి. చూడండి. అంటే కొంచెం యాక్చువల్గా దీన్ని ఒక్కొక్క స్టెప్ నాకు ఒక 2 అవర్స్ పడుతుంది దీని గురించి చెప్పడానికి, ప్రయోగం చేయడానికి. కానీ జస్ట్ ఒక ఫిలిం ఎలా ఉంటుందో చెప్తాను. మీరు సినిమా చూడడానికి 2.5 అవర్ పడుతుంది. సినిమా చూసేసి మీకు చెప్పడానికి ఎంత టైం పడుతుంది? 2.5 గంటలది 2.5 నిమిషాలు కదా. కాబట్టి ఈ సినిమా ఒక 3 గంటలు ఉంటుంది. 3 నిమిషాలు చెప్తా. మళ్ళీ నెక్స్ట్ టైం మీరు వస్తారు కదా, అప్పుడు మళ్ళీ దీనికి సంబంధించిన కొంచెం డెప్త్కి వెళ్తాం. ఇక్కడ చూడండి, మన లోపల ఉండే ఆత్మ ఎప్పుడైతే మనం మన మనస్సు ద్వారా, బ్రెయిన్ ద్వారా ఆత్మని దర్శనం చేస్తూ ఉంటామో, ఒకటో పాయింట్, ఆత్మను దర్శనం చేస్తూ ఉంటామో, అప్పుడు మన ఆత్మకి, మన పంచేంద్రియాలకి ఉండే రుణబంధాలు నిదానంగా క్లీన్ అయిపోతుంటాయి. ఆత్మకి పంచేంద్రియాలకి మధ్య రుణబంధాలు ఎప్పుడైతే తెగిపోతాయో అప్పుడు ఈ ఈ ఈ పంచేంద్రియాల నుంచి జబ్బులు మన మైండ్ మీదకి రావడం అనేది ఆగిపోతుంది. ఒకరోజు ఆగదు. ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్ ఉంది, హైదరాబాద్లో ఫ్లైట్ ఉంది, ఫ్లైట్ ఎక్కితే ఢిల్లీ పోతాను అని చెప్పాను అనుకోండి. ఫ్లైట్లో కూర్చొని ఏది ఢిల్లీ పోలేదా, ఢిల్లీ రాలేదంటే కాదు, ఢిల్లీ తీసుకెళ్తుంది. అలాగే ఇది ఏమిటి, ఒక సబ్జెక్టు, అది ఎన్ని రోజులు చేస్తే వస్తుంది, ఒక్కొక్క వ్యక్తి రోజుకి ఎన్ని గంటలు చేస్తారనే దాని మీద డిపెండ్ అవుతుంది. బట్ సబ్జెక్ట్ అయితే అంతే, అందులో అటు ఇటు ఏముండదు.
సబ్జెక్ట్ ఇదే. ఏంటిది? ఎప్పుడైతే మన మనస్సు 100% మన ఆత్మస్వరూపాన్ని జస్ట్ 2 minutes చూసుకోండి అంతే. చూడండి, ఇప్పుడు ఒక చీకటి రూమ్లో ఎక్కడో ఒక మూలన ఒక చిన్న 0 బల్బ్ పెట్టామనుకోండి, ఇంత పెద్ద హాల్ అయినా కూడా మన మెల్లగా మన దృష్టి ఎక్కడికి పోతుంది? దాని మీదకి. అంతేగా? అలాగే ఇప్పుడు మన శరీరం అంతా కూడా లోపల అంతా కూడా చీకటి రూమ్ అనుకోండి. అలా నుంచి మొత్తం శరీరం అంతా కూడా చీకటి రూమ్. తల ఒక గది, గుండె ఒక గది, కిడ్నీస్ ఒక గది, కాళ్ళు మొత్తం ఈ గదిలో అన్నీ ఖాళీ అయిపోయి అన్నీ చీకటి అయిపోయి ఇక్కడ కేవలం ఒక్క చిన్న బల్బు ఉంది. ఏంటిది? ఆత్మ అనే ఒక స్వచ్ఛమైన దైవ శక్తి ప్రకాశిస్తుంది ఇక్కడ మొదటి మధ్యలో. మనస్సు మెదడు ఆ ప్రకాశాన్ని చూస్తూ ఎంతసేపు చూస్తూ ఉంటే అంతసేపు పంచేంద్రియాలకు ఉన్నటువంటి కర్మబంధాలు తెగుతూ ఉంటాయి. ఎందుకంటే మన ఆత్మకి మన శరీరానికి కర్మబంధాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? అనేక వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఏ జన్మ నుంచి, ఏ పూర్వజన్మ నుంచి ఎలాంటి కర్మబంధం తెచ్చుకున్నామో మనకి ఇంకా తెలియదు. అవి లోపల ఉంటాయి. ఒక్కొక్క వయసులో ఒక్కొక్క కర్మబంధం బయటకు వస్తుంది. 50 yearsకు ఒకటి, 30 yearsకు ఒకటి, 40 yearsకు ఒకటి, 50 yearsకు 60, 70 చనిపోయే చివరి దాకా కూడా ఏదో ఒక కర్మబంధం బయటకు వస్తుంది. అయితే మీరు భగవద్గీతలో చూడండి, భగవద్గీతలో ఉంటుంది, ఆత్మ శరీరంలోకి వచ్చినప్పుడు మెదడులో కర్మ బంధాలు ఏవైతున్నాయో పంచేంద్రియాలతో ఉన్న రుణబంధాలు అవి మనసులో విత్తనాల రూపంలో ఉంటాయి, బీజాల రూపంలో ఉంటాయి. బీజాలని మనం చల్లుతాం. విత్తనాలు చల్లితే దానికి ఏంటి? మంచి నేల కావాలి, ఎండ కావాలి, వేడి కావాలి, సూర్యరశ్మి కావాలి, నీళ్లు కావాలి. అంటే ఎప్పుడైతే ఆ విత్తనాలు మొలకెత్తడానికి తగిన వాతావరణం తయారవుతుందో అప్పుడు మాత్రమే అవి మళ్ళా చెట్టు వస్తుంది, పండు వస్తుంది. అలాగే మన ఆత్మలో నుంచి, మన ఆత్మలో అయితే సీడ్స్ ఉన్నాయి, బీజాలు ఉన్నాయి, అవి ఒక్కొక్క వయసులో బయటకు వస్తాయి. 40 yearsలో, లేకపోతే 50 yearsలో, 60 yearsలో సడన్గా వస్తాయి. అవి మీరు ఆ శ్లోకంలో భగవద్గీతలో చాలా క్లియర్గా ఉంటుంది చూడండి. ఎప్పుడైతే మీరు రాజయోగం యొక్క అభ్యాసం చేసి ఆత్మ దర్శనం చేసి పరమాత్మ దర్శనం చేస్తారో అప్పుడు ఆ బీజాలు విత్తనాలుగానే కాలిపోతాయి. ఇప్పుడు పల్లీలు ఉన్నాయనుకోండి, మనం పొలంలో చల్లేసాం, కొన్ని రోజులకి దాని మీద మట్టి పడింది, నీళ్ళు వర్షం పడింది, మొలకెత్తాయి కదా. కానీ వాటిని బాగా వేయించేసి వేస్తే వస్తాయా? ఏం రా. కాబట్టి ఇక్కడ మన లోపల ఏవైతే మనసులో ఏవైతే బీజాలు ఉన్నాయో, పాపాలు, పూర్వజన్మ మంచివి, అవి మన ఆత్మ దర్శనం చేస్తూ ఉంటే బీజాలు అనేవి మారుతూ ఉంటాయి. ఇంకా పరమాత్మ దర్శనం మూడోది అక్కడ ఉంది కదా, ఆత్మను చూస్తూ ఇక్కడ పరమాత్మ దర్శనం. ఇక్కడ పరమాత్మ దర్శనం చేస్తున్నాం, ఏమవుతుంది? ఆత్మకి పరమాత్మ యొక్క శక్తి కిరణాలు ఆత్మలో పడుతూ ఉంటే బీజాలన్నీ కాలిపోతాయి. ఆ పరమాత్మ కిరణాలు మన చుట్టూ ఉన్న పంచభూతాల మీదకి, గ్రహాల మీదకి పూర్తిగా వెళ్ళిపోయి, అర్థమైంది కదా, పరమాత్మతోటి శక్తి తీసుకుంటే ఆత్మలో ఉండే బీజాలు కాలిపోతున్నాయి, పాప బీజాలు. తర్వాత మన ఆత్మకి పంచభూతాలతోటి, పంచేంద్రియాలతోటి, పంచభూతాలతోటి, నవగ్రహాలతోటి ఆత్మకి ఏదైతే రుణబంధాలు ఉన్నాయో ఆ పరమాత్మ కిరణాలతోటి మొత్తం తెగిపోతాను. ఎప్పుడు ఆత్మ దర్శనం చేసుకుంటూ నా ఆత్మ పరంధామంలో ఉన్న పరమాత్మ శక్తి ప్రవాహాన్ని స్వీకరిస్తున్నాను, ఈ శక్తి ప్రవాహం నా చుట్టూ పంచేంద్రియాలు, నవగ్రహాల మీదకి వెళ్తుంది, అంతే. అదే ప్రయోగం. అర్థమైందా?